నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇస్రో ఖాతాలో మరో ఘనత. అమెరికా బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపిన శాస్త్రవేత్తలు. కనిపించని తాజ్ మహల్, పొగమంచులో ఉత్తర భారతం. సముద్రం అడుగున గుట్టలుగా బంగారం నిక్షేపాలు, ఆసియాలోనే అతిపెద్ద నిధి. రోడ్డు భద్రతపై పోలీసుల ప్రత్యేక దృష్టి. పెట్రోల్ బంకుల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ బోర్డులు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి. స్వయంగా పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, కలెక్టర్ వెంకటేశ్వర్లు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తిరుపతి పోలీసులు నో హెల్మెట్ నో పెట్రోల్ నినాదాన్ని పటిష్టంగా అమలుపరుస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘిస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు కొందరు వ్యక్తులు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలతో ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తమోడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు భద్రతపై తిరుపతి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. నగరంలో పలు పెట్రోల్ బంకుల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ బోర్డులు ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ సరఫరా ఉండదని హెచ్చరికలు జారీ చేశారు. నో హెల్మెట్ నో పెట్రోల్ విధానాన్ని కఠినంగా అమలు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఈ ఆలోచన మంచిదే. ఈ మధ్య ఎక్కువ యాక్సిడెంట్లు అట్లా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈ ఆలోచన మంచిదే. సార్ వాళ్ళు తీసుకోవడం డెసిషన్, సుబ్బరాయుడు సార్ తీసుకున్న డెసిషన్ మంచిదే. సార్ వాళ్ళు కూడా ఇక్కడే ఉండి హెల్మెట్లు ప్రొవైడ్ చేస్తున్నారు తీసుకోమని చెప్పి. నమస్తే అండి, నా పేరు సుమతి. నేను ప్రీవియస్ వేరే సిటీస్లో చూశాను ఈ రూలు, బట్ తిరుపతిలో ఇంప్లిమెంట్ చేయడం కొత్తగా ఉంది. మా సేఫ్టీ గురించి ఆలోచించి పోలీసులు ఇవన్నీ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ చాలామంది హెల్మెట్స్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు. థ్యాంక్స్ పోలీస్ టీం అందరికీ. థ్యాంక్ యూ సార్. ప్రజలు ప్రాణాల చేతుల్లో పెట్టుకుని అరిచేతులు లేకుండా మందు తాగే వాళ్ళకు ఇటువంటి ఏమి లేకుండా చాలా బెస్ట్ థింగ్ ఇది అన్నమాట. గవర్నమెంట్ మంచి ఫెసిలిటీస్గా ఇచ్చింది. ఇది ప్రతి ఒక్కరు ఫాలో అయితే చాలా మంచిది. మనకే సేఫ్టీ, కానీ గవర్నమెంట్ గురించి చెప్తున్నాం కానీ మనకే సేఫ్టీ. మన ప్రాణాలు దక్కించుకోవాలంటే ఇదే సేఫ్టీ మార్గం. హెల్మెట్ ఇది మంచి ఆలోచన, ప్రమాదాలంతా నివారించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడండి, ప్రాణాలు కాపాడుకోండి. మన పోలీసులకు కూడా ఇది కూడా మంచి నిర్ణయము. కాబట్టి ఇది అందరూ పాటించాలని కోరుతున్నాము. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయడంతో పాటు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు మీడియా సమావేశంలో తెలియజేశారు. మనకి 10 రోజులు కూడా మీరు చూసినట్టయితే గతానికి భిన్నంగా మొదటి 3 రోజులు అంటే డిసెంబర్ 30, డిసెంబర్ 31 మరియు జనవరి 1వ తారీఖు, ఈ 10 రోజుల్లో ఈ మొదటి 3 రోజులు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, ఈ 3 రోజుల్లోనే మనకు అత్యంత రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తిరుపతి పట్టణంలో మనకి యావరేజ్గా 30 తారీఖు నుంచి 8వ తారీఖు వరకు సుమారుగా 150,000 నుంచి 175,000 మంది ఫ్లోటింగ్ పాపులేషన్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, ఇతరత్ర మెయిన్ పాయింట్స్లో కూడా మనం హెల్ప్ డెస్క్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ కోసం కానీ అన్ని ఏర్పాట్లు కూడా చూసుకోవడం జరిగింది. నిర్దిష్టమైనటువంటి పార్కింగ్ స్పేసెస్ కూడా 2 వీలర్స్కి అయితేనేమి, 4 వీలర్స్కి అయితేనేమి అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే టికెట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మనము వాళ్ళకి ఫెసిలిటేట్ చేసి పైకి తిరుమలకి ఇన్ టైంలో చేరుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్టయితే మనకి ఈ మొత్తం 10 రోజులకు గాను సుమారుగా 3,000 మంది పోలీస్ సిబ్బందిని కూడా ఆయా ప్లేసెస్లో మనము డ్రాఫ్ట్ చేసుకొని ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇష్యూస్ జరగకుండా కూడా మనం చూసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా తిరుపతిలో ముఖ్యంగా బస్ స్టాండు, రైల్వే స్టేషను, తర్వాత అలిపిరి, శ్రీవారి మెట్లు,
తర్వాత లోకల్ టెంపుల్స్ కూడా తగినంత భద్రతా ఏర్పాటు చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎంతమంది భక్తులు వివిధ బస్సుల్లో వస్తున్నారు, ఎంతమంది శ్రీవారి మెట్లు అలిపిరి మీదుగా వస్తున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం, డ్రోన్స్ మరియు సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ నుండి కూడా అబ్జర్వ్ చేయడం, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా అటు టెక్నికల్గాను ఇటు కోఆర్డినేటివ్ ఒక ఆల్రెడీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ని పోస్ట్ చేస్తూ రెండు విధాల సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా వీరికి తగిన గైడెన్స్ ఇవ్వడం, తగిన రీతిలో భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే టోకన్స్ ఉన్నారో వారు కూడా వారు కేటాయించిన రోజు వారు కేటాయించిన స్లాట్స్ ప్రకారం వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం కలిగే అవకాశం ఉంటుంది. దివంగత ఆదికేశవులు నాయుడు సత్యప్రభ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ఎవరూ మరువలేదని, అయితే వారి తనయుడు శ్రీనివాస్ కూతురు కల్పజాను సిపి అధికారులు అరెస్టు చేయడం చట్ట వ్యతిరేకమని బలిజ సంక్షేమ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం చిత్తూరు బలిజ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, చిత్తూరు నగర ప్రజలతో పాటు అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపిన వ్యక్తులు దివంగత ఆదికేశవులు నాయుడు, సత్యప్రభ అని. అలాంటి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తులు ప్రజలకు అండగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారని, అయితే తప్పుడు కేసుల్లో వారిని ఇరికించి అధికారులు అరెస్టు చేయడం బాధాకరమన్నారు. వారికి అండగా ఎల్లప్పుడూ బలిజ సంక్షేమ సంఘం తోడుగా ఉంటుందని, ఇది కేవలం రాజకీయ కుట్రలో భాగమే అని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బలిజ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరో చెప్పినటువంటి మాటలు విని వాళ్ళ పైన అభూతకాలు కల్పన చేసి వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయడము అన్యాయము, అక్రమము. ఈ విషయంలో మా బలిజ కుటుంబం మొత్తం వాళ్ళకి ఎప్పుడు తోడుగా ఉంటుంది, మా మద్దతు ఎప్పుడు వాళ్ళకి పెరుగుతుందని చెప్పేసి ఈ మా బలిజ సంఘం తరఫున మేము వాళ్ళకి మద్దతు పలుకుతున్నాం. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దహన కాండను నిరసిస్తూ హిందూ సంఘ నేతలు, హిందువులు తిరుపతి ఎమ్మార్పల్లి కూడల్లో బంగ్లాదేశ్ దిష్టిబొమ్మను దహనం చేసి భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇతర దేశాలకి అంటకం ముందే దీని మీద ఉపఖండంలో ఉన్న అన్ని దేశాలన్నీ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. G20 సదస్సులో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇతర దేశస్తులు అందరూ కూడా ఈ బంగ్లాదేశ్ పరిస్థితుల మీద క్షుణ్ణంగా పరిశీలించి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు భారతదేశంలోని యావత్ హిందూ సమాజాలు, అలాగే ఆధ్యాత్మిక క్షేత్రాలు, అలాగే హిందూ ధార్మిక క్షేత్రాలు, ప్రతి ఒక్కరు కూడా హిందువు సమాజంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదైతే ఈ గత సంవత్సరం రోజుల్లో, గత 1 వీక్ 10 రోజుల పరిస్థితుల్లో మరణం పొందారు ఆ హిందువులందరికీ కూడా భారతీయుల తరపున, విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ తరపున పూర్తి స్థాయి సంతాపాన్ని తెలియజేస్తూ లేదు. ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం ఈ ఆంధ్రప్రదేశ్లో హిందువుల కోసం కావచ్చు, హిందుత్వం కోసం కావచ్చు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అతనికి సపోర్టుగా మిగతా అందరూ కూడా నడవాలి. హిందువుల రక్షణ కోసం నడం బిగించాలి, కదం కదం తొక్కాలి. లేని పక్షంలో హిందువులు ఉండేవారంట అని చరిత్ర చెప్పుకునేంత స్థాయికి దిగజారకుండా ప్రతి హిందువు లేయాలి, ప్రతి హిందువు రావాలి, ఏకమవ్వాలి. హిందువులంతా ఒక్కటైతేనే మనం మనుగడకు ఉంటుంది. కాబట్టి మరొక్కసారి మోడీ గారిని ప్రాధాన్యపడుతున్నా, అయ్యా ఇంకెవరైనా ఏ దేశంలోనే హిందువు మీద చేయాలంటే భయపడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని మీ అండగా మేము, మీ వెనక మేము ఉంటాము. మా ప్రాణాలు సైతం అర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. భారత చరిత్రలో భారతమాత స్వేచ్ఛ, సంస్కృతి పరిరక్షణ కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన మహావీరులైన చిన్నారులను స్మరించుకుంటూ డిసెంబర్ 26న ప్రతి పాఠశాల, కళాశాలలో వీరబాల దివాస్ను నిర్వహించాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ పేర్కొన్నారు. ఆ చిన్న వయసులో 9 ఏళ్ల బాలుడు, 5 సంవత్సరాల బాలుడు వాళ్ళు దేశం కోసం చేసిన ప్రాణ త్యాగాన్ని యావత్ చిన్నపిల్లల్లో కూడా ఆ ధైర్య సాహసాలు, ఆ పట్టుదల, దేశ భక్తి ఇవన్నీ ప్రేరేపించేదానికి డిసెంబర్ 26వ తేదీన వీర బాల దివాస్గా కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి మన తిరుపతి జిల్లాలో ఉన్న అన్ని స్కూళ్ళల్లో, కాలేజీల్లో, ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఆ వీరబాలులకి నివాళులు అర్పించి వాళ్ళ యొక్క ఖాతాని చిన్నపిల్లల తరాలకి, రాబోయే తరాలకి తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. రేణిగుంట మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇకపై ప్రతి బుధవారం రేణిగుంట PHCలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి ప్రత్యేక ఆప్థమాలజీ టెక్నీషియన్లు, వైద్య సిబ్బంది ప్రతి బుధవారం అందుబాటులో ఉంటారు. పరీక్షల అనంతరం కంటి ఆపరేషన్లు అవసరమైన వారిని గుర్తించి వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తారు.
రోగులకు అవసరమైన మందులు, కంటి అద్దాలను ప్రభుత్వం తరపున ఉచితంగా అందజేస్తారని తెలిపారు. ప్రతి బుధవారము ఐ చెకప్ జరుగుతుంది. రుయా నుంచి ఆఫ్థాల్మాలజీ డిపార్ట్మెంట్ నుంచి టెక్నీషియన్స్ వచ్చి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వచ్చేసే రోగులందరికీ కూడా ప్రత్యేకంగా పరీక్షలు చేసి వాళ్ళందరినీ కూడా పేర్లు నమోదు చేసుకొని వాళ్లకు ఆరోగ్యశ్రీ కింద రుయా హాస్పిటల్లో ఉచితంగా మందులు ఇవ్వడమే కాకుండా ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే కంటి సమస్యలతో బాధపడుతుంటే వాళ్ళు ప్రతి బుధవారము హాస్పిటల్కి వచ్చి ఆఫ్థాల్మాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చేసిన స్టాఫ్ దగ్గర టెక్నీషియన్స్ వచ్చారు, వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా చూస్తున్నారు, ఐ టెస్ట్ చేస్తున్నారు. ఎవరికైనా కానీ ఇబ్బంది ఉంటే ప్రతి ఒక్కరూ చూపించుకొని ఆపరేషన్లు అవసరమైతే ఆపరేషన్లు చేయించుకొని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారతీయ విజ్ఞాన సమ్మేళన కార్యక్రమానికి హాజరు కానున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లలో చిన్నపాటి లోపాలకు తావివ్వరాదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు సీఎం పర్యటన ఏర్పాట్లపై ఏఎస్ఎల్ ముందస్తు భద్రత లైజన్లో భాగంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, డిఆర్ఓ నరసింహులు, అడిషనల్ ఎస్పీలు అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 26వ తేదీన భారతీయ విజ్ఞాన సమ్మేళన కార్యక్రమానికి రానున్నారని, ముందుగా ఉదయం 9:50 ఎస్వి అగ్రికల్చర్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుని అనంతరం రోడ్డు మార్గాన 10:20 జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయంలో జరిగే భారతీయ విజ్ఞాన సమ్మేళన కార్యక్రమానికి హాజరవుతారని, ఆ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12:35 డిపిఓ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసుకు చేరుకుని ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్ట్ డాక్టర్లు ఏర్పాటు, సేఫ్ రూమ్ ఏర్పాటు, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ, హెలీప్యాడ్ వద్ద బారికేడ్లు ఏర్పాటు, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటించు ప్రదేశాలలో ఎక్కడ కూడా గుంతలు ఉండే రోడ్లు ఉండరాదని, వాటి ఏర్పాట్లు చూడాలని తెలిపారు. ఏర్పాట్లపై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా సీరియస్గా విధులు నిర్వహించాలని అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపున బందోబస్తు పక్కాగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. హెలీప్యాడ్ వద్ద పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. హెలీప్యాడ్ నుంచి మెయిన్ వేదిక కార్యక్రమం వరకు రూట్ మ్యాప్లను, ట్రాఫిక్ మేనేజ్మెంట్ వంటి పనులను జాగ్రత్తగా చూసుకోవాలని పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాలను ఎస్పీ సుబ్బరాయుడు, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ మౌర్య సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, డిపిఓ సుశీలాదేవి, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వినియోగదారుల హక్కులు మరియు చట్టాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కన్జ్యూమర్ కమిషన్ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ సలీం పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు పట్టణంలోని కన్నన్ కళాశాల ఆవరణలో జాతీయ వినియోగదారుల రక్షణ చట్టం 2025 సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ శంకర్, ఎస్ఎస్పీఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సలీం మాట్లాడుతూ మోసపూరిత ప్రకటనల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వినియోగదారుల సంక్షేమం కోసం, వారికి అవగాహన కల్పించడం కోసం, వారి హక్కులను గుర్తు చేయడం కోసం ప్రతి ఏటా డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటున్నామని, ప్రతి వస్తువు కొనుగోలుపై బిల్లును పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ రమాదేవి, కన్నన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సయ్యద్ మౌలా, కన్నన్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కోమల, పీవీకేఎన్ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగేంద్ర, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ చిత్తూరు సప్ప శ్రీనివాస్, ఏవో డిటిసి ఈ చక్రపాణి, చిత్తూరు అర్బన్ తహసీల్దార్ కులశేఖర్, చిత్తూరు రూరల్ తహసీల్దార్ బి కళ్యాణి, సమగ్ర శిక్ష అసిస్టెంట్ కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ బి మధుసూదన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి వస్తువులన్నా కొంటాం, సేవలన్నా కొంటాం. కొన్న తర్వాత బిల్లు తీసుకోవడం మర్చిపోకూడదు. అలా బిల్లు తీసుకుంటే మనకు రైట్ వస్తుంది. తద్వారా మనకి ఇచ్చినటువంటి హామీ అంటే ఆ బిల్లులో ఉన్నటువంటి క్వాలిటీ కావచ్చు, క్వాంటిటీ కావచ్చు, ప్యూరిటీ కావచ్చు. అత్యంత భద్రత నడుమ కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి హుండీ లెక్కింపు ద్వారా 19 రోజులకు రాబడిన ఆదాయం 1,60,25,000 రూపాయలు లభించినట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు.
బుధవారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ లెక్కింపు జరిగింది. ఈ సందర్భంగా హుండీ లెక్కింపు ద్వారా 1,60,25,165 రూపాయలు, అలాగే బంగారం 16 గ్రాములు, వెండి 1 కిలో 650 గ్రాములు, గో సంరక్షణ హుండీ ద్వారా 13,316 రూపాయలు, నిత్య అన్నదానం హుండీ ద్వారా 25,720 రూపాయలు, ఫారిన్ కరెన్సీ USA $636, UAE 5 దిరామ్స్, ఆస్ట్రేలియా $370, ఇంగ్లాండ్ 20 పౌండ్స్, మలేషియా 23 రింగిట్స్, సింగపూర్ $162, సౌదీ 185 రియాల్స్ ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్ తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో దేవస్థానం చైర్మన్ మణినాయుడు, బోర్డు సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, సుబ్బారెడ్డి, DEO సాగర్ బాబు, చిత్తూరు అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, AEOలు రవీంద్రబాబు, ప్రసాద్, ధనంజయ, CFO నాగేశ్వరరావు, పర్యవేక్షకులు కోదండపాణి, శ్రీధర్ బాబు, దేవస్థానం సిబ్బంది, తమ సేవకులు, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ తదితరులు పాల్గొన్నారు. మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తిరుపతిలోని అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని వైద్యులు తెలిపారు. తిరుపతి రేణిగుంట రోడ్డు మార్గంలోని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, తక్కువ శ్రమ ఖర్చుతో వైద్య సదుపాయాలను రాయలసీమ ప్రాంతంలోని తిరుపతిలో నిర్వహించడం జరుగుతుందని, ప్రజలందరూ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ హృదయ వైద్యంలో మరో కీలక మైలురాయిని సాధించడం జరిగిందని అన్నారు. అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న 80 ఏళ్ల వృద్ధ రోగికి TAVI ఆర్ TAVR ట్రాన్స్కాథెటర్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ ఆర్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి రాయలసీమ ప్రాంతంలోని అత్యాధునిక ట్రాన్స్కాథెటర్ హృదయ వాల్వ్ చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ శస్త్రచికిత్సలో బెలూన్ ఎక్స్పాండబుల్ మైవాల్వ్ వాల్వ్ ఉపయోగించడం ద్వారా శస్త్రచికిత్స అవసరం లేకుండా అత్యంత క్లిష్టమైన హృదయ వాల్వ్ సమస్యను విజయవంతంగా పరిష్కరించామని తెలిపారు. ఈ టావీ ప్రపోజ్ చేసిన తర్వాత అంతా ప్లానింగ్ ప్రకారంగా ఫస్ట్ CT స్కాన్ తీసుకొని ఆ ట్రాన్స్కాథెటర్ వాల్వ్ ఆమెకి ఏ వాల్వ్ అయితే సూట్ అవుతుందో ఆ వాల్వ్ని కరెక్ట్గా సెట్ చేసుకొని హార్ట్ టీమ్ ద్వారా మేము ఈ ప్రొసీజర్ చేసాం. ఈ ప్రొసీజర్లో ఉన్న అద్భుతం ఏంటంటే ఏ పేషెంట్ అయినా సరే మెయిన్ ఆపరేషన్ జరిగితే రికవరీ టైంకి 6 వారాలు పడుతుంది ఓపెన్ హార్ట్ సర్జరీకి. బట్ టాబీలో ఉన్న అద్భుతం ఏంటంటే 2-3 రోజుల్లోనే పేషెంట్ లేచి నడుస్తారు. ముందు కంటే ఇంకా ఎక్కువ సిమ్టమ్ ఫ్రీగా ఉంటారు. ఎస్పెషల్లీ మనం ఆ మెయిన్ రంధ్రంలో ఉండే ఆ లోపాన్ని తీరుస్తాం కనుక పేషెంట్కి వెంటనే సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి. సో అదేవిధంగా మా పేషెంట్ కూడా 2 రోజుల్లోనే హాస్పిటల్లో నడవడం జరిగింది. 3వ రోజు డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ ప్రొసీజర్ని దిగ్విజయంగా చేసినందుకు ఎంటైర్ టీమ్కి ధన్యవాదములు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కాంప్లెక్స్ ప్రొసీజర్స్కి మనకి వేరే వేరే చోట్లకి శ్రమ ఖర్చు ఓర్చుకోకుండా మనకి తిరుపతిలోనే మన ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లోనే మనకి బలమైన కార్డియాలజీ టీం ఉంది. కార్డియోథొరాసిక్ సర్జన్ కానీ కార్డియాలజిస్టులు డాక్టర్ అభిషేక్ గారు, డాక్టర్ సుమంత్ గారు, అలాగనే 24/7 మనకి టెక్నీషియన్స్ అండ్ బలమైన మనకి క్రిటికల్ కేర్ ICU టీం కూడా ఉంది. సో ఈ అవకాశాన్ని మనం పబ్లిక్కి మనకి ఈ మెసేజ్ చేర్చడం ద్వారా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ కూడా మనకి ఆస్టర్ నారాయణాద్రి డెస్టినేషన్ అవుతుందని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పాస్టర్ల ఐక్య క్రిస్మస్ సమావేశాన్ని నిర్వహించారు. డిసెంబర్ 25 ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ముందస్తుగా స్థానిక షకీనా చర్చిలో క్రిస్మస్ను పురస్కరించుకుని కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు క్రైస్తవ సోదరులు. పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ ఆరుల్ అరసు మాట్లాడుతూ, ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని, కరుణామయుడు ఆశీస్సులు ప్రజలందరి పట్ల కలగాలని ఆకాంక్షించినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రజలందరికీ కలిగేటువంటి మహా సంతోషకరమైన ఈ శుభవర్తమానాన్ని తెలియచేయడానికి, మా ఆనందాన్ని మరి ఇతరులకు కూడా తెలియచేయడానికి ఈ క్రిస్మస్ వేడుకల్ని ఇక్కడ పాస్టర్స్ ఫెలోషిప్ వారు ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. నూతనంగా ఏర్పడిన శ్రీ రతన్ టాటా సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 28న రతన్ టాటా జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలతో జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించనున్నట్లు సేవా సమితి చైర్మన్ పి తేజ తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా తెలియజేశారు.
ఈ నెల 28వ తేదీ జయంతి వేడుకలు అనే ఒక పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. మార్నింగ్ అయితే అతని పేరు మీద ర్యాలీ ఒకటి కండక్ట్ చేశాము. దాని తర్వాత 10 గంటలకి రక్తదాన శిబిరం. ప్రతి ఒక్కరు కూడా రక్తం అనేది ఒక ప్రాణాన్ని నిలబడుతుంది. అతన్ని ఈ భారతదేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి కాబట్టి మనం కూడా ఇచ్చే రక్తంతో ఇంకొక వ్యక్తి ప్రాణాన్ని నిలబెడతాం కాబట్టి రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 11:30కి ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో సార్ రతన్ టాటా గారి పేరు మీద ఫ్రూట్స్ పంపిణీ జరగడం, అంటే రోగులకి మనోధైర్యాన్ని నింపడం కోసం మేమున్నాము అని మేము ధైర్యం చెప్పడం కోసం ఈ కార్యక్రమం ఫ్రూట్స్ పంపిణీ జరుగుతుంది. మధ్యాహ్నం 12:30కి 5 సెంటర్లలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఒకటి వచ్చి ఎంఆర్పల్లి, 2 వచ్చి అన్నమయ్య సర్కిల్, 3 వచ్చి టీవీఎస్ షోరూమ్ దగ్గర, 4 వచ్చి లక్ష్మీపురం దగ్గర, 5 వచ్చి రూయ్ హాస్పిటల్ దగ్గర. ప్రతి ఒక్కటి కూడా సిస్టమేటిక్ జరుగుతుంది. 4:30కి ఈవినింగ్ 4:30కి సాంస్కృతిక కార్యక్రమాలు ప్లస్ మోటివేషనల్ స్పీచ్, అంటే రతన్ టాటా జీవిత చరిత్ర గురించి, భారతదేశానికి రతన్ టాటా చేసిన సేవల గురించి వివరించడానికి ఒక వెన్యూ అనేది ఏర్పాటు చేసాము అన్నమయ్య సర్కిల్ దగ్గర. దీంట్లో ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యి అంటే ఈ కార్యక్రమంలో మేము ఎంత సేవ చేస్తామో మీరందరూ కూడా అతన్ని చేసిన సేవలని, భారతదేశంలో అతను ఎనలేని సేవలను కూడా మీరు ముందుకు తీసుకుపోయేదానికి మీ వంతు కృషి చాలా అవసరం అని కూడా మేము ప్రతి ఒక్కరిని పేరున తెలియజేస్తున్నాము. ఇటీవల బంగ్లాదేశ్లో జరిగిన హిందువుల ఊచకోతను ఖండిస్తూ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థించి హిందువులకు న్యాయం జరగాలని, హిందువులకు రక్షణ కల్పించాలంటూ తిరుపతిలోని శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద పలువురు హిందువులు నిరసన చేపట్టారు. స్వామి వెంకటేశ్వర స్వామి, నీ కష్టాలను నీకు వచ్చిన ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేసుకుంటావు. దయచేసి మా హిందువులను కూడా కాపాడు స్వామి. సనాతన ధర్మాన్ని నిలబెట్టు స్వామి. అది ఏ రూపంలోనే రా, మోడీ గారి రూపంలో వస్తావా, యోగి ఆదినాథ్ రూపంలో వస్తావా, పవన్ కళ్యాణ్ గారి రూపంలో వస్తావా, మీరు ఏ రూపంలో రండి, మా హిందువుల్ని కాపాడండి చాలు. ధర్మో రక్షిత రక్షిత. మేము ధర్మాన్ని పాటిస్తాం, కానీ మిగిలిన మతాలు ఏమి పాటించడం లేదు. చాలా దారుణం ఇది. అక్కడ ఇంత దారుణం చేస్తుంటే ప్రభుత్వాలని ఏం చేసినా అర్థం కావట్లేదు మాకు. దయచేసి మీడియా సోదరులంతా తెలియజేసేది ఏమంటే, ఇది చిన్న విషయం అయితే కాదు. రేపు మన ఇండియా కూడా ప్రమాదంలో పడే పరిస్థితి వస్తుంది. ప్రమాదంలో పడే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. దయచేసి అందరూ మేల్కోండి, హిందువులారా మేల్కోండి, హిందువులందరూ మేల్కోండి. ముందు రండి, బయటికి వచ్చి మన ధర్మాన్ని మనం కాపాడుకుంటాం. మనకు వెంకటేశ్వర స్వామి దిక్కు, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి మనకు దిక్కు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కరపత్ర పంచాయతీలోని పాటిమిట్ట గిరిజన కాలనీకి కనీస మౌలిక వసతులను ప్రభుత్వం కల్పించకపోవడంతో ఈ నెల 29న యానాదుల గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నామని గిరిజన నేతలు ప్రెస్ క్లబ్లో తెలియజేశారు. మన తిరుపతికి జాతీయ ఎస్టీ కమిషన్ వస్తే జాతీయ ఎస్టీ కమిషన్ వరకు చెప్పాము మా బాధని. అప్పుడు కలెక్టర్ గారు అందరూ ఉన్నారు, అధికారులు అందరూ కూడా ఉన్నారు. ఆ రివ్యూ మీటింగ్లో మేము చేస్తాం న్యాయం అని చెప్పారు. ఇంతవరకు న్యాయం చేయలేదు. భయంకర విషయం ఏంటంటే, ఒక 20 రోజుల క్రితం ఎల్లమ్మ అనే ఒక 30 సంవత్సరాల మహిళ ఆరోగ్యం బాగాలేకుండా వచ్చింది. ఆమె ఆటో పిలిపించారు అక్కడున్న గిరిజనులు. కానీ రోడ్లోకి రావాలంటే రోడ్లకి ఆటో వచ్చేదానికి రోడ్డు లేదు. దాని కారణంగా ఆమెని చీరలో చుట్టుకొని భుజాల మీద మోసుకొని ఆ రోడ్లోకి వచ్చారు. సరే, సకాలంలో వైద్యం అందక ఆమె కాస్త చనిపోయింది. ఇది మేము ఎక్కడో అడవుల్లో మేము జీవిస్తూ ఉన్నామా? ఇక్కడే మైదాన ప్రాంతంలో సూళ్ళూరుపేట షార్ దగ్గర ఉన్నాయి ఈ గిరిజన కాలనీ 26 కుటుంబాలు. దానికి కూడా రోడ్డు లేకుండా పొలాల గట్ల మీద పోతున్నామంటే ఏంది మా పరిస్థితి? అందుకోసం అర్జీలు ఇచ్చాం, అధికారులకి ఎటువంటి స్పందన లేదు. ధర్నా చేసాం, ఎటువంటి స్పందన లేదు. ఇంకా మేము ఒకటే నిర్ణయించుకున్నాం, 29వ తారీఖున సోమవారం రోజు 29వ తారీఖున కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేసి మా ప్రాణాలు పోయినా పర్లేదు, మాకు దారి కావాలా. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, గుంటూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా
ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇవాళ తిరుమలకి రావడం జరిగిందండి. దర్శనం చాలా బాగా జరిగింది. పెళ్ళై 1 year అయిందని చెప్పి రావడం జరిగింది మా హస్బెండ్తో ఇంకా మా ఫ్యామిలీతో. దర్శనం చాలా బాగా జరిగింది అండ్ మళ్ళీ తప్పకుండా వస్తానని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యూ మంత్స్కి వస్తూ ఉంటాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తప్పకుండా బాగా మంచిగా ఆడి పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఇయర్ అయిపోతుందండి. సో నెక్స్ట్ మలేషియా జాన్ నుంచి మలేషియా, ఇండియా, ఇండోనేషియా టోర్నమెంట్స్ ఉన్నాయి. అందులో బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు అకాడమీ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతోంది వైజాగ్లో. సో దానిలో కూడా మంచిగా కన్స్ట్రక్ట్ చేసి మంచిగా అకాడమీ రావాలని నేను దర్శనానికి కూడా రావడం జరిగింది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,40,920 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 12,721 రూపాయి. వెండి 1 కేజీ ధర 2,25,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 230 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇస్రో ఖాతాలో మరో ఘనత. అమెరికా బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపిన శాస్త్రవేత్తలు. కనిపించని తాజ్మహల్, పొగమంచులో ఉత్తర భారతం. సముద్రం అడుగున గుట్టలుగా బంగారం నిక్షేపాలు, ఆసియాలోనే అతిపెద్ద నిధి. రోడ్డు భద్రతపై పోలీసుల ప్రత్యేక దృష్టి. పెట్రోల్ బంకుల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ బోర్డులు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి. స్వయంగా పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, కలెక్టర్ వెంకటేశ్వర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.